పార్వతీపురం ఎమ్మెల్యే తీరుపై సిఐటియు ఆగ్రహం. చిరు ఉద్యోగులపై వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర చిరు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేయడం సరికాదని విమర్శించారు. బలిజిపేట మండలం పనుకువలస గ్రామంలో గతంలో చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ పెద్దింటి కృష్ణను రాజకీయ కక్షతో తొలగించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కొత్తగా నియమితులైన ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి భారీగా నిధులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. 6 నెలల క్రితమే నియమితులైన వ్యక్తిని కాదని మరొకరికి ఆ పోస్టును అధిక మొత్తానికి అమ్ముకోవడానికి ప్రయత్నించడం వల్లే సదరు వ్యక్తి కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. కేవలం ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే కాకుండా పార్వతీపురం మున్సిపల్ స్కూళ్లలోనూ, బలిసిపేట మండలం అరసాడు పాఠశాలలోనూ 22 ఏళ్లుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను కులాల పేరుతో తొలగించడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకొని చిరు ఉద్యోగులపై వేధింపులు ఆపాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు ఉపాధ్యక్షులు రెడ్డి వేణు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, కార్యదర్శి బివి రమణ, ఉపాధ్యక్షులు వి ఇందిర మరియు పట్టణ నాయకులు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. బోనుల విజయచంద్ర గారు టీడీపీ కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుండి ఈ నియోజకవర్గంలో చిరు ఉద్యోగస్తులపైన దాడి చేయడం మొదలుపెట్టారు, వేధిస్తున్నారు. అనేకమైనటువంటి ఘటనలు ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర గారు చిరు ఉద్యోగస్తుల మీద ప్రయోగించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి ఘటనల్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, సహించేది లేదని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పదలిచాం. బలిజిపేట మండలంలో పనుకువలస గ్రామంలో గతంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణని అకారణంగా రాజకీయ కక్షలతో విజయచంద్ర గారి సహకారంతో తొలగించారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు కుమారుడి దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకొని కరిష్మా నాయుడికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వేయించారు. 6 నెలలు అయ్యింది. ఈ వేళకి ఆయనకు రూపాయి జీతం చేతికి ఇవ్వలేదు. పైగా ఈరోజు పత్రికలు వచ్చింది నిన్న, అలాగే మిగతా దగ్గర చర్చ జరుగుతుంది. గ్రీవెన్స్లు కూడా కలెక్టర్ గారు కంప్లైంట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కాదని ఇంకొక ఫీల్డ్ అసిస్టెంట్కి దాదాపు 7 లక్షల రూపాయలకి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని అమ్ముకోవాలని చెప్పి చూస్తున్నారని చెప్పి చర్చ జరుగుతుంది. ఈరోజు విజయచంద్ర గారు ఈ నియోజకవర్గంలో ఏమి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తున్నారని చెప్పి సిఐటియు ప్రశ్నిస్తుంది. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకపోగా ఎవరైతే ఉన్నారో ఈరోజు చిరు ఉద్యోగస్తులు ఒక ఫీల్డ్ అసిస్టెంట్లో కాదు, ఈ నియోజకవర్గంలో బలిసిపేట మండలం నారంనాయుడు వలసలో ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించారు. అలాగే సీతానగరం మండలం లక్ష్మీపురం అమ్మాయి చదువుకుంది, ఈ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసింది. ఆమె ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నప్పుడు కూడాను పీడీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ వేళకి ఉద్యోగం ఇవ్వడం లేదు. పీడీ గారిని అడిగితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారేమో స్పందించడం లేదు. అసలు గతంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఆధ్వర్యంలో ఉద్యోగాలు వేసిన వాళ్ళు తొలగించండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం అంటే చిరు ఉద్యోగస్తులపైన కేవలం కక్ష సాధింపు చర్యలు భాగమని చెప్పి ఈరోజు చిరు ఉద్యోగస్తులకి రాజకీయాలకు ఏమిటి సంబంధం అని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. ఇదే కాదు, ఈ పార్వతీపురంలో కొత్త వలసలో మున్సిపల్ స్కూల్ ఎంపీపీ స్కూల్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల్ని నిర్లక్ష్యంగా తొలగించారు. ఇక్కడే కాదు, ఈరోజు బలిజిపేట మండలం అరసాడులో గిరిజనులు రజకిలు ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్లో వంట చేస్తూ ఉంటే 22 సంవత్సరాలు వంట చేసినటువంటి గిరిజనులు రజకిల్ని కేవలం రాజకీయ కక్షతో ఎమ్మెల్యే గారి ఒత్తిడితో అక్కడ కూడా తొలగించడం అనేది జరిగింది. ఈరోజు వివోఏ, ఎంఆర్ నగర్ వివోఏ కావచ్చు, రావికోన వివోఏ కావచ్చు, ఈ విధంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చిరు ఉద్యోగస్తుల్ని టార్గెట్ చేసి కక్ష సాధింపు చేసి మానసికంగా వేధించడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇటువంటి పరిణామాల్ని సిఐటియు సహించదని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పదలిచాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు వేయండి, కొత్త ఉద్యోగాలు సృష్టించండి, కొత్త వారికి పోస్టులు ఇవ్వండి. ఆశా వర్కర్ల పోస్టులు ఖాళయ్యాయి, దాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళయ్యాయి, దాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అందుకని ఈ అన్నిటిని కూడాను ఎమ్మెల్యే గారు ఈ
నియోజకవర్గమైనటువంటి ఈ నేతగారి తాలూకా హస్తం ఉందని చెప్పి సిఐటి భావిస్తుంది. నిజంగా ఈయన హస్తం లేదు, ఎమ్మెల్యే గారి ప్రాబ్లంతో జరగడం లేదనుకుంటే ఎవరైతే ఈ చిరుద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరికీ బేషరత్తుగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, అలాగే నారూల్స్ ప్రకారం వీళ్ళందరినీ ఉద్యోగాలు కొనసాగించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది.